నమస్తే, వెల్కమ్ టు ఐడ్రీమ్. నేను మీ మాధురి. ఇప్పుడు షోల్డర్ పెయిన్స్, చాలామంది ఈ షోల్డర్ పెయిన్స్తో బాధపడుతున్నారు. చిన్నపిల్లలకి కూడా షోల్డర్స్ ఉంటాయి, ఫ్రోజన్ షోల్డర్స్ అంటారు. అసలు ఫ్రోజన్ షోల్డర్స్ అనేవి ఎందుకు వస్తాయి, వచ్చిన తర్వాత ఎలాంటి ట్రీట్మెంట్స్ తీసుకుంటే బాగుంటాయి, డీటెయిల్గా చెప్పడానికి మనతో పాటు ఉన్నారు భాను పూర్ణిమ గారు, ఫిజియోథెరపిస్ట్. తనని అడిగి డీటెయిల్గా తెలుసుకుందాం. హలో మ్యామ్. హలో అండి. ఫ్రోజన్ షోల్డర్, విపరీతమైన షోల్డర్ పెయిన్ ఉంటుంది, అస్సలు వాళ్ళు ఎలాంటి పని చేసుకోలేరు. అసలు ఈ షోల్డర్ పెయిన్ అనేది ఎందుకు వస్తుంది అంటారు? ఫ్రోజన్ షోల్డర్ లేకపోతే షోల్డర్ పెయిన్ సాధారణంగా ఒకప్పుడు డయాబెటీస్ ఉన్న పేషెంట్స్లో వస్తుంది, రెగ్యులర్ పాపులేషన్లో రాదు అనే ఒక నోషన్ ఉండేది. కానీ ఈ మధ్య మేము ట్రీట్ చేసే కేసెస్ చూస్తుంటే డయాబెటీస్తో సంబంధం లేకుండా కూడా ఫ్రోజన్ షోల్డర్తో బాధపడే వాళ్ళని చాలా ఎక్కువగా చూస్తున్నాము. షోల్డర్ జాయింట్ ఉంటుంది కదండి, సో మామూలుగా షోల్డర్ జాయింట్ అనేది బాల్ అండ్ సాకెట్ జాయింట్. అవును, ఇలా సాకెట్ ఉంటుంది. సాధారణంగా బాల్ అండ్ సాకెట్స్ అన్నిట్లో సాకెట్ అనేది పెద్దగా ఉంటుంది, బాల్ అనేది చిన్నగా ఉంటుంది. ఇది వెళ్ళి సాకెట్లో కూర్చుంటే ఈజీగా మూమెంట్. సే ఫర్ ఎగ్జాంపుల్ మన హిప్ జాయింట్ది సాకెట్ పెద్దగా ఉంటుంది, బాల్ చిన్నగా ఉంటుంది. కానీ షోల్డర్లో మాత్రము ఈ సాకెట్ చిన్నగా ఉంటుంది, హ్యూమరల్ హెడ్ది బాల్ అనేది పెద్దగా ఉంటుంది. ఓకే. సో మూమెంట్ ఫెసిలిటేట్ చేయడానికి చుట్టూ ఉన్న మజిల్స్ దీన్ని పట్టుకొని ఉంటాయన్నమాట. ఓకే. సో షోల్డర్ జాయింట్ టిపికల్ ఎనాటమీ ఇది. సో షోల్డర్ అంటే ఈ జాయింట్ బోన్ చుట్టూరు మజిల్స్ వచ్చి అటాచ్ చేసి మనకి మూమెంట్ని ఫెసిలిటేట్ చేస్తాయి. ఓకే. సో మనం ఎప్పుడైతే కంప్లీట్గా మూమెంట్ చెయ్యమో ఆ మజిల్స్ అనేవి రిలాక్స్ అవ్వడానికి చూస్తూ ఉంటాయి. సో అవి ఆ జాయింట్ని ఇలా పట్టేసుకుంటాయి అనమాట. సో అది ఇలా పట్టేసుకున్నప్పుడు మజిల్కి బోన్కి మధ్యలో అడ్హెషన్స్ అనేవి ఫామ్ అవుతాయి, అంటే అది బూజులాగా కట్టేస్తూ ఉంటుంది. సో అది గట్టిగా పట్టుకొని మజిల్ మూమెంట్స్ని రెస్ట్రిక్ట్ చేసేస్తాయి. సో దాంతో మనకి మూమెంట్ అనేది చాలా పెయిన్ఫుల్గా అయిపోయి ఈ ఫ్రోజన్ షోల్డర్ అనేది వస్తుంది. ఓకే. ఈ ఫ్రోజన్ షోల్డర్స్కి ఇప్పుడు మీరు చెప్పారు కదా, అది బూజులాగా పట్టి అది మజిల్ని పట్టేయటం వల్ల అది మూమెంట్ సరిగ్గా లేకపోవటం వల్ల ఫ్రోజన్ షోల్డర్ అవుతుంది. మరి ఇలాంటి వాటికి రిలీఫ్ చేయడానికి మనకి బయట నుంచి ఎలాంటి ఎక్స్ట్రా సపోర్ట్ ఇవ్వాలంటారు? మా దగ్గరకు వచ్చే ట్రీట్మెంట్లో అండి మిగిలిన అన్ని నొప్పులు ఒక ఎత్తు అయితే షోల్డర్ పెయిన్ ఎస్పెషల్లీ ఫ్రోజన్ షోల్డర్ ట్రీట్ చేయడం అనేది ఒక ఎత్తు. సో దీనిలో ఎలా ఉంటుందంటే పెయిన్ తగ్గితే కానీ మూమెంట్ చేయలేరు, మూమెంట్ వస్తే కానీ పెయిన్ తగ్గదు అన్నట్టు ఉంటుంది. సో రెండిట్లో ఏది ముందు అని. సో మేమేంటంటే కొంచెం మెషిన్స్ తోటి ఫస్ట్ కొంచెం పెయిన్ తగ్గించి సో మాన్యువల్గా మూమెంట్స్ ఆ అడేషన్స్ని బ్రేక్ చేసి రిలీవ్ చేసి పెయిన్ తగ్గించే ప్రక్రియ ఉంటుంది. ఓకే. సో దాంతో కొంచెం ఇది అంటే ఏ ప్రొసీజర్స్ వెళ్తూ ఉంటారు మీరు? పెయిన్ తగ్గించి మూమెంట్ తెస్తారా, మూమెంట్ పెంచి పెయిన్ తగ్గిస్తారా? రెండు ఉంటాయండి. ఫస్ట్ ఇనీషియల్గా రాగానే మూమెంట్ కోసం ట్రై చేస్తే పేషెంట్ పారిపోతారు, ఇంకొకసారి రారు. అందుకని ఏం చేస్తామంటే ఇనీషియల్గా ఎలక్ట్రోథెరపీ అంటే మెషిన్స్ పెట్టి ఫస్ట్ కొంచెం పెయిన్ రిలీవ్ చేస్తాం. ఓకే. సో తర్వాత కొంచెం ఐస్ పెట్టి లేకపోతే హాట్ ప్యాక్ పెట్టి స్లోగా మూమెంట్స్ అనేవి ఇంప్రూవ్ చేస్తాం. సో మాన్యువల్గా మూమెంట్స్ ఇంప్రూవ్ చేసి తర్వాత పేషెంట్స్ తోటి షోల్డర్ కంప్లీట్గా మూమెంట్ వచ్చేలాగా ఎక్విప్మెంట్ ఉంటుంది. షోల్డర్ వీల్ కానీ షోల్డర్ పుల్లీ కానీ ఫింగర్ ల్యాడర్ కానీ ఇలాంటివి ఉంటాయి. సో దీంతో పేషెంట్ తోటి ఇంప్రూవ్మెంట్ డే బై డే ఎలా ఇంప్రూవ్మెంట్ వస్తుంది. సో వాళ్ళకి మిర్రర్ ముందు ఎక్సర్సైజ్ చేయించడము, లేకపోతే ఫింగర్ ల్యాడర్ చేసినప్పుడు వాళ్ళకి లెవెల్ మార్క్ చేయించి సో దీనికంటే ఎక్కువ ఇంప్రూవ్ చేసుకోవడము. సో అలా స్లోగా ఇంప్రూవ్మెంట్ అనేది తీసుకొస్తాం. ఇది ఎన్ని రోజులు మనకి ట్రీట్మెంట్ ఉంటుంది? ఎన్ని రోజులు అనేది సబ్జెక్టివ్ అండి. సో బేసిక్గా ఇది ప్రాబ్లం ఎందుకు వస్తుంది అంటే షోల్డర్ పెయిన్లో ఉన్నది టిపికల్. సే ఫర్ ఎగ్జాంపుల్ మనం షోల్డర్ మూమెంట్ అనుకుందాం. ఈ మూమెంట్ చేసేటప్పుడు మనకి ఎక్కడో ఒక చోట నొప్పి ఇలా పొడిచినట్టు తెలుస్తుంది. ఓకే. సో సాధారణంగా అందరూ ఏం చేస్తారంటే నెక్స్ట్ డే ఆ మూమెంట్ చేయాల్సి వచ్చినప్పుడు ఎక్కడైతే పెయిన్ ఉందో దాన్ని అవాయిడ్ చేసుకొని నెక్స్ట్ మూమెంట్కి వెళ్ళిపోతారు. మిగిలిన మూమెంట్ అంతా ఎక్కడ పెయిన్ ఉండదు. ఓకే. సో నేను షోల్డర్ పెయిన్ స్టార్ట్ అయినప్పటి నుంచి నేను ప్రాసెస్ చెప్తున్నాను ఎందుకు ఇంత ఇబ్బంది పెడుతుంది అనేది. సో మనం స్లోగా వేరే మూమెంట్స్కి పెయిన్ వస్తూ ఉంటుంది. అప్పుడు కూడా ఏంటంటే డాక్టర్ దగ్గరికి వెళ్ళడానికి బద్దకించో కొంచెం పక్కకి తిప్పి మూమెంట్ చేసేస్తే ఈ రోజుకి మనకి పని అయిపోతుంది కదా, లేకపోతే 4 రోజులు ఉంటే అదే తగ్గిపోతుందిలే,
సో ఇలా నెగ్లెక్ట్ చేసేసి రోజువారీ యాక్టివిటీస్ చేసుకునేటప్పుడు ఎప్పుడైతే ఇబ్బంది స్టార్ట్ అవుతుందో అప్పుడు డాక్టర్ దగ్గరికి పరిగెడతారు. తల దూకోవడము, తల స్నానం చేయడము, బట్టలు వేసుకోవడము, ఇలాంటివి కూడా చేసుకోలేని పరిస్థితి వస్తే తప్పితే డాక్టర్ దగ్గరికి వెళ్ళడానికి రారు. అంటే అంత ప్రాబ్లం అయ్యేంత వరకు డాక్టర్ దగ్గరికి వెళ్ళరు. షోల్డర్ పెయిన్స్లో అంటే వేరే కంపెన్సేటరీ మూమెంట్స్ అలవాటు చేసుకొని ఈ రోజు మనకి గడిచిపోతుంది కదా చూద్దాంలే అన్న దీంట్లో ఉంటారు. సో అదే మనకి ఫ్రోజన్ షోల్డర్కి కారణం అవుతుంది. ఇనిషియల్ స్టేజ్లో కొంచెం పెయిన్ ఉండంగానే వచ్చారనుకోండి, అప్పుడు ఈజీగా ఉంటుందో తగ్గించడం? డెఫినెట్లీ అండి. మీకు ఎక్కడైనా షోల్డర్ జాయింట్ అనేది ఇప్పుడు నేను మీకు ఇందాక ఎక్స్ప్లెయిన్ చేశాను కదా, మీకు షోల్డర్ పెయిన్ అనేది కొంచెం నొప్పి వచ్చినా కూడా మీరు ఏమాత్రం బద్దకించకుండా ఇమీడియట్గా మీరు డాక్టర్ కన్సల్ట్ చేయండి. అందులోనూ మీకు డయాబెటీస్ కనుక ఉంటే ఇంకా ముందే వెళ్ళి చూపించుకోండి. అయితే ఇది ఎన్ని రోజులు మనకి కన్సిడర్ చేయొచ్చు? అంటే సమ్ టైమ్స్ నరాలు పట్టేయటం వల్ల పెయిన్ వస్తూ ఉంటుంది. ఒక 2-3 డేస్ అయితే అది రిలీజ్ అయిన తర్వాత మళ్ళీ ఇది కంప్లీట్గా మనకి బ్యాక్ అయిపోతుంది. మనం ఈ ఫ్రోజన్ షోల్డర్ కాకముందు పెయిన్ని మనం ఎప్పుడు సీరియస్గా తీసుకోవాలి అంటారు? ఎన్ని రోజులు కంటిన్యూగా ఉంటే? మోర్ దెన్ 1 వీక్ కనుక మిమ్మల్ని పెయిన్ ఇబ్బంది పెడుతుంటే ఇమీడియట్గా మీరు దీన్ని సీరియస్గా తీసుకోవాలండి. ఓకే, తీసుకొని ఇమీడియట్గా మీరు డాక్టర్ హెల్ప్ తీసుకొని మూమెంట్స్ అంటే ఫిజియోథెరపీ ట్రీట్మెంట్ స్టార్ట్ చేయకపోయినా కూడా ఎక్సర్సైజెస్ తోటి తగ్గించేసుకోవచ్చు. ఒకవేళ ఇది కనుక బాగా ముదిరిపోయి అడేషన్ ఫామ్ అయ్యి మూమెంట్ రెస్ట్రిక్ట్ అయ్యి స్టేజ్ వస్తే కనుక ట్రీట్మెంట్ కూడా కనీసం 3 వారాల నుంచి 1 నెల రోజుల వరకు పట్టే అవకాశం ఉంటుంది. సో అన్ని రోజులు మీరు ఇబ్బంది పడకుండా ఉండాలంటే షోల్డర్ పెయిన్ స్టార్ట్ అయింది అంటే వెంటనే డాక్టర్ దగ్గరికి వెళ్ళండి. వీళ్ళకి మెడికేషన్ ఏమైనా ఇస్తారా మీరు? ఫిజియోథెరపీలో మెడికేషన్ అనేది ఉండదండి. ఓన్లీ ఎక్సర్సైజెస్ అండ్ ఫిజియోథెరపీ, ఎలక్ట్రోథెరపీ. మెడికేషన్ అసలు మేము టచ్ చేయం. మెడికేషన్ కావాలంటే వాళ్ళు డాక్టర్ దగ్గరికి వెళ్ళి వస్తారు మా దగ్గర. ఓకే డాక్టర్. ఫిజియోలో అసలు మెడికేషన్ ప్రిస్క్రిప్షన్ అనేది ఉండదు. మనకి షోల్డర్ పెయిన్కి సంబంధించి ఎలాంటి ఎక్సర్సైజెస్ చేసుకుంటే బాగుంటుందండి? ఇంట్లో చేసుకునేవే చిన్న చిన్న ఎక్సర్సైజెస్ చూపిస్తానండి. స్టార్టింగ్ లో ఉండేటప్పుడు ఒకవేళ మీకు షోల్డర్ పెయిన్ కనుక స్టార్ట్ అవుతుంది అంటే ఇమీడియట్గా ఎక్సర్సైజ్ స్టార్ట్ చేసుకోండి. లేకపోతే మీరు గతంలో షోల్డర్ పెయిన్తో బాధపడి ట్రీట్మెంట్ తీసుకుని తగ్గిపోయిందిలే అని మీరు వదిలేయకుండా ఒకసారి మీకు షోల్డర్ పెయిన్ ఆర్ ఫ్రోజన్ షోల్డర్ వచ్చిన హిస్టరీ ఉంటే కనుక అది రికరెంట్ అయ్యే టెండెన్సీస్ చాలా ఉంటాయండి. సో మళ్ళీ రిపీట్ అవ్వకుండా ఈ ఎక్సర్సైజెస్ చేసుకుంటే మీకు ప్రాబ్లం లేకుండా ఉంటుంది. సో అవేంటో ఇప్పుడు చూపిస్తాను. షోల్డర్ పెయిన్కి సంబంధించి ఎలాంటి ఎక్సర్సైజెస్ చేసుకోవాలి అనేది చూద్దామండి. సో ఫస్ట్ షోల్డర్ ఫుల్ రేంజ్లో మనం మూమెంట్స్ అనేవి చేసుకోవాలి. సో దానికి ఫస్ట్ ఎక్సర్సైజ్ చేతులు 2 ఇలా పెట్టండి. ఇలా మన చేతులు చెవు వరకు వచ్చేలాగా చూసుకోవాలి. ఈ పొజిషన్లో ఒక 10 సెకండ్స్ ఉంచి కింద పెట్టేయాలి. ఇది ఫస్ట్ ఎక్సర్సైజ్. సెకండ్ ఎక్సర్సైజ్లో చేతులు 2 ఇలా పెట్టండి. మన చేతులు స్ట్రైట్గా ఉన్నాయో లేదో మిర్రర్ ముందు చేసుకుంటే మన పొజిషన్ మనకు అర్థమవుతుంది. చేతులు కూడా కరెక్ట్గా ఉన్నాయో లేదో తెలుస్తుంది. సో ఈ చేతుల్ని పైన ఇలా కలపాలి. ఈ పొజిషన్లో ఒక 10 సెకండ్స్ ఉంచి మళ్ళీ ఇలా సైడ్కి పెట్టేయాలి. ఇది సెకండ్ ఎక్సర్సైజ్. థర్డ్ ఎక్సర్సైజ్లో చేతులు 2 ఇలా వెనకాల. సో వెనకాల చేతులు 2 కలపాలి. ఒక 10 సెకండ్స్ ఉంచి తీసేయాలి. ఇది థర్డ్ ఎక్సర్సైజ్. ఫోర్త్ ఎక్సర్సైజ్లో షోల్డర్ రొటేషన్స్. షోల్డర్స్ ఇట్లా న్యూట్రల్ పొజిషన్లో పెట్టుకోవాలి. రొటేషన్స్ చేయాలి. క్లాక్ వైజ్ అండ్ యాంటీ క్లాక్ వైజ్. క్లాక్ వైజ్ ఒక 10 టైమ్స్, యాంటీ క్లాక్ వైజ్ ఒక 10 టైమ్స్ చేయండి. సో షోల్డర్ పెండులార్ ఎక్సర్సైజెస్ ఎలా చేయాలో చూద్దామండి. సో ఏ చెయ్యి అయితే మనం ఎక్సర్సైజ్ చేస్తున్నామో ఆపోజిట్ కాలు కాస్త వెనక్కి పెట్టుకోవాలి. సో ముందున్న కాలు మీద బరువేసుకొని కొంచెం ముందుకు వంగాలి. చెయ్యి ఇలా ముందుకు పెట్టి దీన్ని గ్రావిటీకి వదిలేయాలండి. దీని మీద అసలు ఏం ప్రెషర్ లేకుండా వదిలేసేయాలి. పెండులం అంటే మనకు తెలుసు కదండి, క్లాక్లో పెండులం ఎలా అయితే ఉంటుందో సో అలా దీన్ని గ్రావిటీకి వదిలేసి ఊపాలి. సో ఫస్ట్ ఇలా లెఫ్ట్ నుంచి రైట్కి.
ఫ్రీగా గ్రావిటీకి చేయాలి. సో దీని తర్వాత ఇదే పొజిషన్లో రొటేషన్స్ చేయాలండి షోల్డరు, ఇట్లా క్లాక్ వైజ్, తర్వాత యాంటీ క్లాక్ వైజ్. సో క్లాక్ వైజ్ ఒక 10 టైమ్స్ రొటేట్ చేయాలి, యాంటీ క్లాక్ వైజ్లో ఒక 10 టైమ్స్ రొటేట్ చేయాలి. ఇవి షోల్డర్ ఎక్సర్సైజెస్. మీరు షోల్డర్ కనుక వెనకాలకి కదపలేకపోతుంటే ఫుల్ రేంజ్లో మూమెంట్స్ ఎలా చేసుకోవాలో ఈ చిన్న టవల్తో ఎక్సర్సైజ్ చేసుకోవచ్చు. అది ఎలాగో చూపిస్తాను. సో ఇలా ఒక టవల్ తీసుకోండి, టవల్ని ఇలా పట్టుకోవాలి. సో ఫస్ట్ టవల్ని ఇలా పైకి లాగాలి. ఈ రైట్ హ్యాండ్తో పైకి లాగినప్పుడు ఈ లెఫ్ట్ హ్యాండ్ అనేది కంప్లీట్గా వెనక్కి వెళ్తుంది. ఇలా ఒక 10 సెకండ్స్ హోల్డ్ చేసి దాన్ని కంప్లీట్గా కిందికి లాగాలి. ఇప్పుడు లెఫ్ట్ హ్యాండ్తో కిందికి లాగినప్పుడు రైట్ హ్యాండ్ అనేది కంప్లీట్గా పైకి వెళ్తుంది. చూసారా? ఇలా ఒక 10 సెకండ్స్ హోల్డ్ చేయాలి. తర్వాత చేయి మార్చుకోవాలి. సో ఇప్పుడు చూడండి, నేను లెఫ్ట్ హ్యాండ్తో పైకి లాగుతున్నాను. సో నా రైట్ హ్యాండ్ అనేది కంప్లీట్గా వెనక్కి వచ్చింది. ఈ పొజిషన్లో ఒక 10 సెకండ్స్ హోల్డ్ చేసి ఇప్పుడు నేను రైట్ హ్యాండ్తో కిందికి లాగుతున్నాను. నా లెఫ్ట్ హ్యాండ్ అనేది కంప్లీట్గా పైకి వచ్చింది. ఇలా ఒక 10 సెకండ్స్ హోల్డ్ చేయాలి, తర్వాత రిలీజ్ చేయాలి. సో చూసారు కదండి, షోల్డర్ పెయిన్కి సంబంధించి ఎక్సర్సైజెస్ ఎంత సింపుల్గా చేసుకోవచ్చో. మీకు ఒకవేళ షోల్డర్ పెయిన్ స్టార్ట్ అవుతున్నా, లేకపోతే గతంలో మీరు షోల్డర్ పెయిన్కి ట్రీట్మెంట్ తీసుకొని ఉన్నా, ఈ ఎక్సర్సైజెస్ ఇంట్లో చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.